నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. కూటమి పాలనపై 6 నెలల నుంచి ఏడాది వరకు నోరు తెరవద్దని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు వ్రతం తీసుకున్నారు. ఓకే, మంచిదే. అయితే కొన్ని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైసీపీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. అన్నింటికీ ఒకే సిద్ధాంతం అంటే కుదరదు. మరి తాజాగా నంద్యాల జిల్లాలో ఒక బాలిక అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. బాలిక అదృశ్యమై 8 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు అతీగతి లేదు. ముచ్చుమర్రి పంచాయతీలోని కొత్త ఎల్లాల గ్రామంలో బాలిక కిడ్నాప్, అత్యాచారం అనంతరం హత్య చేసినట్టు నిందితులు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలికకు సంబంధించి ఇది చాలా సున్నితమైన విషయం. కన్నబిడ్డ వారం రోజులుగా కనిపించకపోతే ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. కనీసం ఇలాంటి చోటికి వైఎస్ జగన్ వెళ్తే బాగుండు అనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో ఉంది. అక్కడికి వెళ్లి బాధిత తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన బాధ్యత జగన్పై ఉంది. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన జగన్ ఎటూ పనిలేక తాడేపల్లిలో ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. మరి ముచ్చుమరిలోని బాధితుల వద్దకు వెళ్లేందుకు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. చలో ముచ్చుమర్రికి ప్రజా సంఘాలు పిలుపునివ్వడం గమనార్హం. అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడే కదా వైఎస్ జగన్ అక్కడికి వెళ్ళాలి. ఇలాంటివి కూడా ఎవరు చెప్పాలి? రాజకీయాల్లో ఉన్నాక ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా? ఇలాంటివే కదా ప్రజా విశ్వాసం పొందే మార్గం కల్పించేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.